జగ్గయ్యపేట పురపాలక సంఘ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, రంగాపురం వైస్ ఛాన్సలర్లు, కౌన్సిలర్లు, సిఐ, ఎంఆర్ఓ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 4000 మందికి పైగా ప్రజలు, పాఠశాల విద్యార్థులు, మహిళలు, పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యోగాసనాలు చేసి యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల యోగా విశ్వవ్యాప్త గుర్తింపు పొందిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్యం, సంక్షేమం ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతోందని, యోగా సాధనతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, రోగ నిరోధక శక్తి పెరుగుతాయని, ఒత్తిడి, అలసట తగ్గి జీవన శైలి సంబంధిత వ్యాధులు దూరం అవుతాయని, అందరూ యోగాను ప్రతిరోజు ఆచరించాలని పిలుపునిచ్చారు. కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రేరణతో యోగా ఒక గ్లోబల్ ఉద్యమంగా మారింది. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో రాష్ట్రంలో ఆరోగ్యం, సంక్షేమం ప్రోత్సహించబడుతున్నాయి. యోగా ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడటం, శ్వాసకోశ సామర్థ్యం పెరగటం, మానసిక ఆరోగ్యం మెరుగవటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ తరహా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సమాజ ఆరోగ్యానికి దోహదపడుతుంది అని తెలియజేశారు.